ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త పొలిటికల్ పార్టీతో ముందుకు రాబోతున్నాడు. ఆల్రెడీ మల్లన్న కొన్ని సభలలో మీటింగ్లలో అనౌన్స్ చేసిండు, నేను పార్టీ పెట్టబోతా ఉన్నా, కొత్త పొలిటికల్ పార్టీ. ఆ పార్టీ బీసీలకు సంబంధించినటువంటి పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి ఉండాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మంత్రులు ఉండాలి, ఈ రాష్ట్రంలో బీసీలు ఎమ్మెల్యేలు ఉండాలి, మన రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకోవాలి, ఇంకెన్నాళ్ళు ఓసీలు పరిపాలన చేస్తారని చెప్పి మల్లన్న బలంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఓవైపు తీన్మార్ మల్లన్న పొలిటికల్ పార్టీ వస్తుంటే, మరోవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీ రాబోతున్నది. సో తెలంగాణ రాష్ట్రంలో రెండు పార్టీలు, ఒకటి కవితకు సంబంధించిన పార్టీ టీఆర్ఎస్ అనేటటువంటి పేరుతో, తర్వాత మల్లన్నకు సంబంధించినటువంటి పార్టీ కూడా ఒకటి రాబోతుంది. ఇక పేరు కన్ఫామ్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ కొన్ని పేర్లు అయితే వినబడతా ఉన్నాయి. టీఎన్పీ తెలంగాణ నిర్మాణ పార్టీనే మరి మల్లన్న ఏమైనా తెరపైకి తీసుకొస్తాడా, లేకపోతే బీసీయూఎఫ్ అనేటటువంటి ఒక పార్టీ వినబడుతున్నది మల్లన్నకు సంబంధించిన వ్యవహారంలో. ఆల్రెడీ ఉన్నటువంటి పార్టీనే మల్లన్న మళ్ళీ తీసుకొని ఆ పార్టీకి ప్రెసిడెంట్ పదవితో ముందుకు పోయేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. సో ఈ నెల నాకు తెలిసి ఇంకో 2 days ఉందనుకుంటా మల్లన్నకు సంబంధించినటువంటి ప్రోగ్రాము. తాజ్ బంజారాలో తీన్మార్ మల్లన్న ఒక ప్రోగ్రాం నిర్వహించబోతున్నాడు. తాజ్ బంజారాలో కొంతమంది బీసీ లీడర్లను పిలిచి, కొంతమంది ప్రజలను పిలిచి వాళ్ళతో మీటింగ్ పెట్టి తాజ్ బంజారాలోనే తీన్మార్ మల్లన్న హోటల్లో పార్టీ పేరు అనౌన్స్ చేయబోతున్నాడు.